బూడిదలో పోసిన పన్నీరైంది. నాకైతే అలానే అనిపించింది. కరాచీ బేకరీలో మీల్స్ పెట్టడం ఏంటని క్యూరియాసిటీతో లిమిటెడ్ థాలీ అని తెలియక ₹399కి వెజ్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేశాం. స్వీట్, వెజ్ బిర్యానీ, కర్రీస్, రోటి పచ్చడి, ఎస్పెషల్లీ పాలక్ పన్నీర్ అండ్ ఆలూ కుర్మా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. పాలక్ పన్నీర్ బాగుందని ఎక్స్ట్రా బౌల్ ఇస్తారేమో అని అడిగా. కుదరదన్నారు. చాలా వరకు రెస్టారెంట్స్ చేసే మిస్టేక్ ఇది. చిన్న చిన్న వాటి దగ్గర కస్టమర్ ఎక్స్పీరియన్స్ పోగొడతారు. నాన్ వెజ్ మీల్స్ లో చికెన్ కర్రీ ఒకటి డిజాస్టర్. మిగతా ఐటమ్స్ అన్ని యావరేజ్. ₹499కి వర్త్ అనిపించలేదు. ₹399కి వెజ్ కాంటినెంటల్ కాంబో ట్రై చేశాం. సాలడ్, పిజ్జా, మినీ బర్గర్, పాస్తా అన్ని డీసెంట్ గా బాగున్నాయి. ఈ కాంబో అయితే కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ. స్టార్టింగ్ లో ఆర్డర్ చేసిన వెజ్ స్ప్రింగ్ రోల్స్ మాత్రం లాస్ట్ లో వచ్చాయి. సరిగ్గా కుక్ అవ్వకపోవడం వల్ల ఫైనల్ గా క్యాన్సిల్ చేశారు. ఓవరాల్ గా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్పైస్ అండ్ సిజిల్ బై కరాచీ ఒక్కసారి ట్రై చేయొచ్చు. మాకు 4 మెంబర్స్ కి టోటల్ గా ₹1489 అయింది. సర్వీస్ లోగా ఉంది. వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. వాలెట్ ఉంది కానీ సర్వీస్ లేదు. ఆంబియన్స్ డీసెంట్ గా ఉంది. కిచెన్ హైజీన్ చెక్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.